వన్ న్యూస్, వాస్తవాలకై ముందడుగు 24/7. ఇల్లాలు ఇళవేల్పు అనే సామెతను నిజం చేస్తూ తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుండి సైతం తిరిగి దక్కించుకున్న మహాపతివ్రత సతీ సావిత్రి. ఆ తల్లి చూపిన ధర్మ మార్గాన్ని, ఆదర్శాన్ని స్మరిస్తూ బోధన్ పట్టణంలో జ్యేష్ఠ మాస పౌర్ణమి సత్యగంగా పూర్ణిమ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. స్థానిక శ్రీ మారుతి మందిరంలో జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని మహిళా మూర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజును సత్యగంగా పూర్ణిమ లేదా వటవృక్ష సావిత్రి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండగ వెనుక ఒక గొప్ప పురాణ గాథ ఉంది. ఈ మహాపతివ్రత అయిన సావిత్రి తన భర్త అయిన సత్యవంతుని ఆయుష్ ముగిసిపోగా అతని ప్రాణాలను తీసుకుని వెళ్తున్న యమధర్మరాజును తన పాతివ్రత్య మహిమతో, బుద్ధిబలంతో మెప్పించింది. చివరకు మర్రి చెట్టు వటవృక్షం నీడన తన భర్త ప్రాణాలను తిరిగి పొందింది. మర్రి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భావిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున మహిళలు వటవృక్షాన్ని పూజించి దానికి రక్షణ సూత్రాన్ని, దారాన్ని కట్టి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం, కుటుంబ సుఖశాంతుల కోసం ప్రార్థించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ రోజున గంగా స్నానాలు ఆచరించడం, నదులలో దీపాలు వదలడం వంటి కార్యక్రమాలు చేస్తే అఖండ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఆలయ అర్చకులు శ్రీ ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈఓఎన్ రాములు నాయకం, ఆలయ సిబ్బంది మరియు పట్టణ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలను విజయవంతం చేశారు. భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ జరిగింది. శ్రీ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈరోజు సత్యగంగా పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారంగా మన బోధన్ పట్టణంలో ఎందు పంచాయతన్ హనుమత్ దేవాలయంలో ఈ యొక్క సత్యగంగా పౌర్ణిమ అనేటువంటి యొక్క వ్రతాన్ని, పూజను నిర్వహించుకుంటా వస్తున్నారు మహిళలందరూ కూడా. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సత్యగంగా పుణ్యమ కూడా అంటాం, అలాగే వట సావిత్రి వ్రతం అని అంటాం. అంటే సాత్వి, సద్గుణ సంపన్న, సుశీలమైనటువంటి ఆ సావిత్రీదేవి ఈరోజు ప్రత్యేకంగా తన భర్త ప్రాణాల కోసము పూజ నిర్వహించడం జరిగింది. అయ్యా, ఎందుకు జరిగింది అని అంటే లోకంలో మరి జనన మరణాలు అనేటువంటిది ఇది దైవ నిర్ణయం. దాంట్లో భాగంగా ఈ పాతివ్రత అయినటువంటి ఆ స్త్రీ ఎవరైతే అమ్మ ఉందో సావిత్రీదేవి, అతని యొక్క భర్త యొక్క ప్రాణాలు యమధర్మరాజు తీసుకొని వెళ్తాడనమాట. అప్పుడు ఆ సావిత్రీదేవి భగవద్నామ స్మరణం చేస్తున్న సమయంలో ఈ యొక్క వటవృక్ష యొక్క మహత్యాన్ని నారద మహాముని వారు తెలియజేశారు. అప్పుడు ఆ తల్లి, ఈ వటవృక్షం అంటే మహావృక్షం, ఈ వృక్షానికి మించినటువంటిది అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. అలాగే ఈ వృక్షానికి చక్కగా పూజను ఆచరించి ఆ తర్వాత దీనికి దారంతో ప్రదక్షిణాలు వేసుకుంటూ ఆ యొక్క చెట్టుని బంధనం చేస్తారన్నమాట. ఆ చేసిన తర్వాత ఈ వ్రత మహత్యం ఎవరైతే చదువుతారో, ఎవరైతే పూజ చేస్తారో వారి యొక్క గృహంలో సుఖశాంతులు, వారి యొక్క భర్త యొక్క ఆయుష్యం పెరుగుతుందని చెప్పేసి పురాణంలో చెప్పడం జరిగింది. కనుకనే ప్రతి ఒక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి యొక్క ఈ హిందూ పురాణంలో చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క వ్రతాన్ని, ఈ యొక్క పూజను మన ముత్తైదులందరూ కూడా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఆనవాయితీ. ఎందుకంటే మనకు నమ్మకం అనేటువంటిది చాలా విశేష. హిందువులలో రాయి అయినా కూడా పూజ చేసినా కూడా అక్కడ ఆ దేవుణ్ణి కల్పిస్తాడు. అంటే మనసులో ఉన్నటువంటి భావన చేత అక్కడ రాయి కూడా దేవుడుగా కనపడుతుంది. అలాగే వృక్షాలన్నీ కూడా మనకు ఒక దేవతా వృక్షాల్లాగా ఉంటాయి. కనుక ఆ అందుకనే అంటారు వృక్షో రక్షతి రక్షతః అని చెప్పారు. అందుకనే ఆ వృక్షాన్ని పూజ చేసిన తర్వాత వారు ఇంటికి వెళ్ళి ఉపవాస దీక్ష చేస్తారు. ఈరోజు ఎందుకు చేస్తారు అంటే పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు. కాబట్టి పతి చల్లగుంటేనే ఇంట్లో అంతా కూడా సుఖశాంతులు ఉంటారని చెప్పేసి మన యొక్క భావన. దాని చేత వీరందరూ కూడా ఈరోజు మన దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మన దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు అయినటువంటి నాయకం రాములు గారు కూడా పర్యవేక్షణ చేస్తూ మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా సదుపాయాలు చేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా
ఆ భగవంతుడు కృపాకటాక్షాలు అందాలి. వారందరూ కూడా ముత్తైదులుగా సౌభాగ్యవతులుగా ఉండాలని కోరుతూ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.